కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశామని తెలిపారు హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పర్యటించారు. రెండేళ్ల కాలంలో సుమారు 600 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. రాజయ్యపేట గ్రామ ప్రజలు తనను అడ్డుకునేటప్పుడు పోలీసులు కేసులు పెట్టాలని చెప్పగా వారిపై కేసు పెట్టవద్దని చెప్పారని వెల్లడించారు. ఇక ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలు అయ్యాక అభివృద్ధి సంక్షేమం ముఖ్యమని తెలిపారు. దగ్గర ఈ 2 సంవత్సరాల కాలంలో 600 కోట్ల రూపాయలు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీగా తీసుకొచ్చామన్నా అందులో 100 కోట్ల రూపాయలు నువ్వే ఇచ్చామని చెప్పి ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో చెప్తున్నాను నేను. రాజయ్యపేట గ్రామంలోకి వచ్చేటప్పుడు తెలుసో తెలియకో ఎవరో ఏదో ప్రలోభ పెట్టో ఏం చేసో అమ్మా కేసులు పెట్టాలి, మిమ్మల్ని అడ్డుకున్నారు హోమ్ మినిస్టర్ గా, మీ మీద వాళ్ళు మీదకి వచ్చారు, మేము కేసులు పెట్టాలండి అన్నారు. నేను ఒకటే మాట్లాడాను. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్నారు. నేను ఒకటే ఒక మాట చెప్పా, ఎలక్షన్ లో పార్టీలు చూసుకుంటాం, ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రోజు మేము పార్టీలు చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా నా ఓటర్లు, నా ప్రజలు, వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే నేను, మినిస్టర్ని నేను. ఎవరి మీద కూడా ఒక కేసు కూడా మీరు ఫైల్ చేయకండి. మీరు అలాగే వాళ్ళకి నేను ఎలాగోలా నచ్చ చెప్పుకుంటాను, వాళ్ళ దారిని నేను తెచ్చుకుంటానని చెప్పాను. ఇక గొడ్డలి పార్టీ నాయకులు 5 ఏళ్లు అభివృద్ధి కోసం మాట్లాడారా అని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. గత పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. పాలకులు గొడ్డలి పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారా? జట్టీలు గాని ఇక్కడ ప్రజలకు గాని చెయ్యాలనేటువంటి ఆలోచన 5 సంవత్సరాలలో ఎప్పుడన్నా ఒక్కసారి మాట్లాడారా చెప్పాలా? మీరందరూ పోతున్నారు ఓర్వలేక అభివృద్ధి. ఈ రోజు కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా గ్రామాలలో ఉంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా మట్టి గాని కాలువలు గాని క్లీన్ చేసిన పాపాన పోలేదు. ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమంలో చెప్పినటువంటి ప్రతిదీ సూపర్ 6 పథకాలన్నీ ఇస్తా ఉన్నాం. సంక్షేమం కూడా ఈ రోజు అభివృద్ధిని కూడా వీలైనంత వరకు మీరు ఊహించిన స్థాయి కంటే కూడా